నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బోనాల పండుగ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బోనాల పండుగలో మన హిందువులు మన కుటుంబం బాగుండాలని మేకని అమ్మవారికి సమర్పిస్తారు. ఫాతిహా చదివి హలాల్ చేసి కోస్తారు. కాబట్టి మనం మన అమ్మవారికి ఎంగిలి బలి ఇవ్వకూడదు, హలాల్ని బహిష్కరణ చేద్దామంటూ వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ సంవత్సరం బోనాలు ఏమైనా జరుగుతుంది. పోయినారా అమ్మవారికి మనము బోనాలు ఎందుకు చేస్తామో యువకులకి తెలియాలి. ఫస్ట్ చాలా మంది యువకులు ఏ విధంగా అంటారంటే బోనాలు తాగాలే డ్యాన్స్ ఆడాలి. అది కాదు. ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి. మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ ఉంది కదా లేదా? మన వెళ్ళు కదా, మన సంస్కృతిని కాపాడే మన అందరినీ బాధ్యత. కానీ కొంతమంది మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన బోనాల పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజలు చేస్తున్నది కాదు. బోనాలంటే మనం అమ్మవారికి మొక్కుతాం, మనం పూజ చేస్తాం. పూజ ఏం చేస్తామంటే ఈ సంవత్సరం వర్షం బాగా పడాలి, పొలాలు మంచిగా ఉండాలి, అదేవిధంగా ఇట్లాంటి కూడా రోగం రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం. అదేవిధంగా బోనాలు పండుగలోనే చాలా గుడి కాడ మనము మేకలు కూడా గొర్రెలు కూడా చూస్తాం కదా, గొర్రెలు కదా, మనము గొర్రెలు కూడా చూస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు కోయోలు ఎవరుంటారు, చాలా మంది ముస్లిం వాళ్ళని చూస్తున్నారు కోయి. అది చాలా తప్పు. ఎందుకంటే మన చాలా వరకు మన హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళకి పిలిపించి కోయిపోయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ముస్లిం వాళ్ళతో కోయిపిస్తే ఆయన కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు. ఆయన నోట్లో ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకుంటే ఈ మేక నేను అల్లాకి ఇస్తున్నా, ఈ మేక, ఈ గొర్రె నేను అల్లాకి ఇస్తున్నా అని వస్తాడు ఆయన. అది ఎంగిలైందా లేదా? ఎంగిలైపోయింది కదా. అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఎక్కిస్తామా? ఎక్కాం కదా. అందుకోసం అది చిన్న నాలెడ్జ్, కానీ చాలా పెద్ద మాట. మన అమ్మవారికి ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కియొద్దు. మన హిందువుకి పిలవాలి, మన హిందూ పోయింది జయ మాతాదేవికి వస్తాడు. అందుకోసం హలాలుని మనము బ్యాన్ చేయాలి. మన హిందువులతోనే మనం పూజ గాని, ఈ మేకలు గాని, గొడవలు గాని వాళ్ళతోనే కోయిపోయాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. జయ మాతాదేవి.